వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి టాపిక్ ఆయన అదొకటి అడిగి వదిలేస్తాను. మళ్ళీ ఎప్పుడు మీరు ఫేస్ టు ఫేస్ ఎదురవ్వలేదా? పవన్ కళ్యాణ్ గారిని 2-3 సార్లు కలిసాను. అంటే నాకు ఆయనతో పెద్ద సన్నిహితం లేదండి. కలిసినప్పుడు ఈజ్ వెరీ కార్డియల్, వెరీ నైస్. వీఆర్ ఆల్ మెచ్యూర్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. వి జస్ట్ హాయ్, ఇట్స్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఇది ఆ తల్లిదండ్రులతోనే మీకు కొన్నిసార్లు భేదాభిప్రాయాలు ఉంటాయి. టు ర్యాండమ్ పీపుల్ హ్యావింగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇది కామనే కదా. బట్ ఐ మెట్ తమ్ముడు పెళ్ళికి వచ్చాడు ఆయన అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఈజ్ కార్డియల్. ఇప్పుడు కలిసినా కూడా ఈజ్ పొలైట్, వీఆర్ పొలైట్. అండ్ ఓకే, మ్యారేజ్ అండ్ రిలేషన్స్ టాపిక్ నడుస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్తే చెప్పండి. మనోజ్ తన డివోర్స్ గురించి తనే ట్వీట్ చేశాడు. తన వల్లే తెలిసింది ఇండస్ట్రీకి అండ్ డిప్రెషన్లో ఉన్నాను కొంత పీరియడ్ అని కూడా పెట్టాడు. దాంట్లో ఆ టైంలో మనోజ్కి ఇచ్చిన సజెషన్స్ ఏంటి? విష్ణు, టేక్ యువర్ టైం. టేక్ యువర్ టైం. టైం అనేది చాలా పెద్ద హీలర్. అది అందరికీ మందు. అందరికీ ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలి. డోంట్ రష్ ఇన్ టు ఎనీథింగ్. టేక్ యువర్ టైం అనే ఒక్క మాటే చెప్పాను. దర్స్ నథింగ్ ఎల్స్ ఐ టోల్డ్. సి మనోజు నేను మొత్తం యూనో ఇట్స్ లైక్ ఎ ట్రెడిషనల్ రిలేషన్షిప్ వాట్ వీ హ్యావ్. Okay, it's not, we are close, but it's very ఎక్కువ మాట్లాడేసి ఎక్కువ ఇదేనా. ఎంత మోడర్న్గా డ్రెస్ చేసుకున్నా, ఎంత చేసుకున్నా కొన్ని పాత పద్ధతులు అలాగే ఎనికిపోయి ఉన్నాయి నాలో. సో ఎక్కువ మాట్లాడను. టేక్ యువర్ టైం, దిస్ నో రష్. అంతవరకు. టేక్ యువర్ టైం అంటే నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి, whether you want to marry or whether you want to see somebody or you want to make a movie. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏది తీసుకోకు. వీ టేక్ ఆల్ రాంగ్ డెసిషన్స్ వెన్ వీఆర్ నాట్ ఇన్ ద క్లియర్ మైండ్. టేక్ ఎ టైమ్, క్లియర్ యువర్ మైండ్, కమ్ బ్యాక్ విత్ వాట్ యూ లవ్ ద మోస్ట్. అండ్ వాడికి యాక్టింగ్ ఇస్ వాట్ హీ లవ్స్ ద మోస్ట్. ఈజ్ బ్యాక్ నౌ, ఈజ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆ డిప్రెషన్లో అంటే 1 year డిప్రెషన్ అంటే పెట్టిన ట్వీట్ని బట్టి నాకు అర్థమైంది. చాలా లాంగ్ పీరియడ్ డిప్రెషన్లో ఉన్నాను. ఇట్ వాజంట్ అ లాంగ్ పీరియడ్, ఇట్ వాజ్ అన్ ఇండెసిషన్ పీరియడ్. ఆ ఇండెసిషన్ పీరియడ్ని మీరు కొంతమంది డిప్రెషన్ అనుకోవచ్చు. But of course, when it's a life-altering decision, and a decision తీసుకునేటప్పుడు ఎవరికైనా I wish it had worked out అని ఉండొచ్చు. But he's out of it. And డిప్రెషన్లో ఉన్న వాళ్ళు బయటికి రావాల్సింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్. Nothing else will get them out. And self-resolve. And you should think about, you should be very strong. See, డిప్రెషన్ అనేది ప్రతి జీవితంలో ఉంటుందండి. I'll tell you one thing. టీఎన్ఆర్ గారు, సినిమా ఆడకపోయినప్పుడు ఇట్ బ్రేక్స్ మీ, క్రషెస్ మీ. లోపల అసలు ఎవరో లోపల చేయి పెట్టి హార్ట్ని అలాగే పిసికేశారు. ఇట్స్ గాన్, లైఫ్ ఇస్ గాన్ అని ఉంటుంది. బికాస్ ఐ బిలీవ్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ దట్స్ వాట్ ఐ లవ్. అండ్ నేను ఇంత కష్టపడి నేను చేసింది ఆడకపోయేసరికి వెన్ ఐ డోంట్ ఫైండ్ ద సక్సెస్, ఇట్ రియలీ బ్రేక్స్ మై హార్ట్. But after one day, the next day morning, I wake up and say, screw this. I'll work harder. I'll work smarter. Let's do it. And I think we have to resolve and go away. The minute nenu fight వదిలేసానంటే, that is where my downfall will be there. And ఈ పెద్దవాళ్ళందరూ చూసి మా నాన్నగారే ఆయనే పెద్ద గుణపాఠం మాకు. ఆయన చూడని సక్సెస్, ఆయన చూడని ఫెయిలియర్స్, ఆయన చూడని సూపర్ స్టార్డమ్మా. అక్కడి నుంచే నేర్చుకుంటాం. నథింగ్ ఇస్ పర్మనెంట్. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.